సింహరాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృశ్చిక రాశిలో అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ సింహరాశి వారికి ఓపిక, పట్టుదల, బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తనతో కూడుకున్న జీవన విధానం అవసరం. లేకపోతే ప్రభుత్వ అధికారులతో కానీ, ప్రైవేట్ అధికారులతో కానీ, సహా ఉద్యోగస్తులతో కానీ దయచేసి మాటను వాగ్దానం చేయొద్దు. ఎవరికి పడితే వాళ్ళకి నేను ఈ పని చేస్తాను, ఈ పని చేస్తాను అని చెప్పి మీరు ప్రామిస్ చేశారా, పరిసర కాలమానం అడ్డంగా తిరిగినప్పుడు మీ మాట నిలబెట్టుకోలేదు అని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందికి మిమ్మల్ని గురి చేయడం, వీరే మీ శత్రువులు అవ్వడం, రాబోయే కాలంలో అనేక ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, సత్కర్మ చైవ సత్ఫలితః, దుష్కర్మ చైవ దుష్ఫలితః అంటుంటారు. అంటే మంచి కార్యక్రమాలు, మంచి మిత్రులతో ఎలాంటి మీ పైన ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి వారితో స్నేహం చేయడం వలన హానికరం లేని స్నేహితులు ఉంటారు. అలాగా ఏదో ఆపేక్ష కలిగినటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే మీరు ఏ రోజైతే మీరు పని సక్రమంగా చేయలేదో అదే రోజు మీరు మీ పైన తిరగబడి మీరే శత్రులు అవుతారని చెప్పి గమనించాలి. అందుకే వీలైనంత వరకు ఆనందంలో వాగ్దానం చేయకూడదట, ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదట. కనుక సింహరాశి వారికి ఈ సూత్రం చాలా అవసరం అని చెప్పి గమనించాలి.